ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మనమా? ఇదేం కాలంరా? ఆనాకాలం. అప్పుడా ఇప్పుడా? అప్పుడు ఆనాకాలం. మరి ఇప్పుడు ఏ కాలం? అప్పుడు ఇప్పుడు రెండు ఆనాకాలాలేనా? ఇగో ఇట్లనే ఉన్నది పరిస్థితి. అప్పట్లో కరోనా టైంలో ఎన్నో తట్టి చదువుతున్నవని ఓ బుడ్డోని అడిగితే ఏసొంటి ముచ్చట చెప్పిండో. వాతావరణం కథ సుత జర్రంతా అటు ఇటుగా అట్లనే ఉన్నది. ఎప్పుడు ఏ కాలంలో ఉంటున్నామో ఏమో తెలియకుంటున్నది. చలికాలం చలికాలం ఎన్నడొస్తావంటే మొదలు ఆనాకాలం అయితే ఓనియరాదు అన్నట్టున్నది పో. అవు మళ్ళా ఇంకా సుత మబ్బులు అట్లనే ఉంటున్నాయి. లెక్కకైతే ఈ పాటికే చలి చాలు కావాలి, కానీ పోత పోత వర్ణన్న గట్టిగానే అరుచుకోవాలని ఫిక్స్ అయ్యి దంచుడు దంచే అక్టోబర్ అంతా మోంతా తుఫాన్ చేయబట్టి అంతా ఆగమాగం జగన్నాథం. అట్లనే ఆన మబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు 2 వారాల ముందుగానే వచ్చి 2 వారాలు ఆల్చంగా పోయినాయట. నవంబర్ 2వ వారం నుంచి 3వ వారానికి కొంచెం టెంపరేచర్లు అనేటివి ప్రస్తుత స్థాయి నుంచి ఒక 3-4 డిగ్రీలు తగ్గి నెమ్మదిగా చలి వాతావరణం ఊపందుకునే అవకాశం మనకు మూడవ వారం నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని. అంటే ఇంకో 10 రోజుల దాకా ఇట్లనే ఉంటదన్నట్టు. ఓ 3-4 రోజులల్లా మబ్బులన్నీ ఇచ్చుకపోవుడు చాలైతదట. అట్లా అని ఆనకాలం ఏం పోలేదుల్లా. మనకి టెంపరేచర్లు అనేవి ఎక్కువ ఉండి ఇంకా మాయిశ్చర్ సప్లై అనేది కొంచెం కొనసాగుతున్నందున ఉన్నట్టుండి సడన్గా సాయంత్రం వేళల్లో మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి అనేది అవకాశం ఉంది. చెప్పక చెయ్యక సరిసే కోపున్నదట. ఈ కాలాలన్నీ కింద మీద ఎందుకైతున్నాయంటే మన పుణ్యమే. వాతావరణం ఎంత ఖరాబ్ చేయాలనో అంత చేస్తే గర్మీ పెరగబట్టే ఈ ఏడు ఎండలు మంచిగానే కొట్టినాయి, ఆనలు గట్టిగానే పడ్డాయి కాబట్టి చలి కూడా బగ్గనే ఉంటదట. గరం గరం రగ్గులు కోట్లు కొనుక్కొని పెట్టుకోండి మరి.